లేఖనములు యందు నిత్య జీవమట. పిల్లరా, లేఖనాల ద్వారా నిత్య జీవం ఏంటండి? లేఖనాల ద్వారాగా నిత్య జీవం వస్తుందా? అంటే ఈ మాటలు చదవడం వల్ల మనకు నిత్య జీవం వచ్చేసినట్టేనా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు చెప్పాలి, లేఖనం ఎవరు? లేఖనం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారాగానే మనకు నిత్య జీవం. అందుకనే మాట్లాడుతూ లేఖనముల ద్వారాగా మనకి ఏమొస్తుందట? నిత్య జీవం వస్తుంది. ఈ బైబిల్ను ఈ యొక్క చరిత్ర మనకు అర్థమవుతే పిల్లరా, దీన్ని అస్సలు వదిలిపెట్టమండి, దీన్ని అస్సలు విడిచిపెట్టం. ఎందుకంటే దీనిలో దాగున్నటువంటి చరిత్ర మనకి ఆత్మీయ జీవితానికే కాదు, మన కుటుంబాలకే కాదు, మన భవిష్యత్తుకే కాదు, మన ఈ భూమిని విడిచిన తర్వాత కూడా నిత్యత్వంలో ఉండడానికి గొప్ప మనకి ప్రణాళికగా కనబడుతుంది. ఈ బైబిల్ను మనం ఎందుకు ప్రామాణికం చేసుకోవాలంటే పిల్లరా, దేవుడు మనకి ఇదిగో నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు కూడా ఏం జరిగిందో తెలియాలంటే ఈ బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలియాలి. ఈ గొప్పతనం ఏంటో మనకు తెలియాలంటే ఈ బైబిల్ చరిత్ర ఏంటో మనకు తెలియాలి. దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలంటే ఇది భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలిపే గ్రంథముగా మనకు కనబడుతుంది. ఈ ప్రపంచంలో మీరు ఏ లైబ్రరీలకు వెళ్ళినా, ఎన్ని చరిత్రలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా ఎక్కడా దొరకనటువంటి చరిత్ర ఎక్కడ దొరికిందో తెలుసా? బైబిల్లోనే దొరుకుతుంది. ఏ పుస్తకం చదివినా అలా చేశారు, అలా కొట్టుకున్నారు, యుద్ధాలు జరిగాయి, ఇది జరిగాయి, అది జరిగి ఉంటుంది. కానీ నువ్వు నీ యవ్వనాన్ని నీ భక్తి జీవితాన్ని కాపాడుకొని ఎక్కడ కనబడుతుంది? బైబిల్లోనే ఉంటుంది. పిల్లరా, ఈ బైబిల్ను మనం ఆధారం చేసుకుని దీన్ని ప్రామాణికం చేసుకుంటే ఇదిగో ఈ భూమిని విడిచిన తర్వాత దేవుడు ఏమిస్తాడన్నాడో తెలుసా? నిత్య జీవం ఇస్తాడట. లేఖనాల ద్వారా నిత్య జీవం. లేఖనము అనగా యేసుక్రీస్తు ప్రభువారు.